జనరల్గా శారీస్, షర్ట్స్, కటన్స్, ప్యాంట్స్ ఇలా మొదలైన వాటికి ఎంబ్రాయిడింగ్ వేయించుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం ఈ ఎంబ్రాయిడింగ్ ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. ముందుగా మనం వేయాలనుకుంటున్న డిజైన్ కానీ పేర్లను కానీ మొదట ఈ ఆయిల్ పేపర్పై స్కెచ్తో వేసుకోవాలి. తర్వాత డిజైన్ వేసిన పేపర్ను తీసుకుని మనం వేసిన డిజైన్ లేదా పేరుకు ఈ విధంగా రంధ్రాలు వేసుకోవాలి. ఒక చిన్న గిన్నె కానీ లేక బాక్సును కానీ తీసుకొని దానిలో కొద్దిగా కిరోసిన్ ఇంకా కొద్దిగా నీలిమందును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రంధ్రాలు వేసిన డిజైన్ పేపర్ను తీసుకుని వేరొక క్లాత్పై ఉంచి కలిపిన నీలిమందును ఒక బట్టతో కానీ స్పాంజితో కానీ అద్దుకొని ఈ విధంగా పూయాలి. ఇలా చేయడం వల్ల మనం వేసిన డిజైన్ ఏ విధంగా అచ్చుపడుతుందో మనకు తెలుస్తుంది. ఇంకా తప్పులు ఏమైనా ఉంటే సరిచేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఈ పేపర్ను తీసుకుని మనకు కావలసిన చోట అచ్చు వేసుకోవాలి. ఇలా అచ్చు వేసేటప్పుడు ఈ నీలిమందు క్రింద ఉన్న క్లాత్కు అంటుకోకుండా ఉండడానికి క్లాత్ క్రింది భాగంలో పేపర్ అట్టను పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ చేసే ఫ్రేమును తీసుకుని అచ్చు వేసుకున్న చోట ఈ విధంగా బిగించుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన కలర్ దారాన్ని మిషన్కు పెట్టుకుని అచ్చు వేసుకున్న దాని వెంట కుట్టుకోవాలి. ముఖ్యంగా ఈ ఎంబ్రాయిడింగ్ వేసేటప్పుడు కుట్టు చిన్నగా ఇంకా పెద్దగా రావడానికి మిషన్ క్రింది భాగంలో ఉండే ఈ పెడల్ను ఈ విధంగా కాలుతో ప్రెస్ చేయాలి. అప్పుడు మిషన్ యొక్క కుట్టు మనకు కావలసిన విధంగా వస్తుంది. డిజైన్ వేయడం పూర్తయిన తర్వాత దాని వెనక భాగంలో ఉండే దారాలను నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా మనకు కావలసిన విధంగా డిజైన్స్ను ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చు. ముఖ్యాంశాలు: నల్లటి గుడ్డలపై నీలిమందు కనిపించదు కాబట్టి కిరోసిన్లో జింక్ పౌడర్ను కలుపుకొని అచ్చు వేసుకోవచ్చు. మిషన్ ధర 10,000 నుండి 12,000 రూపాయలు ఉంటుంది. సెకండ్ హ్యాండ్ మిషన్ 5,000 నుండి 6,000 వరకు ఉంటుంది. అచ్చు వేసుకునే ఆయిల్ పేపర్పై కిరోసిన్ మాత్రమే వాడాలి. నీళ్లు వేస్తే పేపర్ చిరిగిపోతుంది. ఇంకా పెద్ద అక్షరాలు వేసేటప్పుడు అక్షరానికి రెండు వైపులా రంధ్రాలు వేసుకోవాలి.